చల్లపల్లి మండలం మంగళాపురం మాది. దైవసేవకులను ప్రేమించి ప్రేమతో ఆహ్వానించిన దైవసేవకురాలకి సంఘం అందరికి మరొకసారి నా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం, నేను ఇక్కడ నిలబడటానికి కానీ పరిశుద్ధ స్థలంలో దేవుని మాటలు చెప్పడానికి కానీ ఏ అర్హత లేని దాన్ని, యోగ్యత లేని దాన్ని దేవుడు ఒక చిన్న మాట చూపించి మీకు నేను సాక్ష్యానికి వెళ్తాను. 1 కొరింథీయులు చూడండి ఒకసారి, ఎవరైనా సరే సహాయపడిన 1 కొరింథీయులు 1వ అధ్యాయము 27వ వచనం నుంచి ఒకసారి చదవండి. చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే చూసారా, దేవుని ప్రణాళిక ఎలాంటిదో. ఈ యొక్క బలవంతులైన వారు, ఎర్రివారు, తృణీకరింపబడిన వారు లేరంటారా? ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే అందరినీ ఎన్నికలేని వారిని, తృణీకరింపవాడిని వాడుకోడు. యథార్థత ఉండాలి వాళ్ళు కూడా. ఎన్నికలేని వారిని, తృణీకరింపబడిన వారైనా సరే, నీచులైన వారైనా సరే, యథార్థత ఉంటే ఏమంటున్నాడు? జ్ఞానవంతులు సిగ్గుపరిచి జ్ఞానహీనులు అనుకుంటారు, ఎన్నికైన వారిని సిగ్గుపరిచి అని అనుకుంటారు అంటున్నాడు. అంతేగాని పెద్ద ఉన్నవాళ్ళు, అక్రమంగా లేనివాళ్ళు, దేని స్థితిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాడుకుంటారు అంటులా. వాళ్ళు కూడా యథార్థత ఉండాలి. యథార్థత ఉంటేనే దేవుడు వాడుతున్నాడు. నా విషయంలో కూడా మరి మా అమ్మ, నా తల్లి గురించి చిన్నతనంలో 15 సంవత్సరాల వయసులో కడుపు నొప్పి వచ్చిందండి. కడుపు నొప్పి వస్తే హోమ్ వాటర్ అమ్ముతాడు కదా, హోమ్ వాటర్ తెలిస్తే కడుపు నొప్పి వస్తే తాగుతూ ఉంటాడు పాతకాలంలో. అట్లా దగ్గరికి వెళ్ళి హోమ్ వాటర్ కొనుక్కుంటుంటే, ఏంటమ్మా హోమ్ వాటర్ అంటే, నాకు కడుపు నొప్పి వస్తున్నాయ్యా మరి నాకు అంటే సరే అని ఇచ్చాడు. అమ్మాయి హోమ్ వాటర్ అంటే నేను ప్రార్థన చేస్తాను తగ్గిపోద్ది అని హోమ్ వాటర్ ఇచ్చి ప్రార్థన చేశాడు. ఈయనకి తగ్గిపోయింది. మళ్ళీ 2వ సారి వచ్చినప్పుడు తాతయ్య ఎలా తగ్గిపోయింది నాకు అని చెప్పింది. సరే అమ్మా, నేను వారం వస్తా, ముసలోళ్ళు ఇల్లు ఉంటారు కదా, ప్రార్థన కూర్చోబెట్టి నేను వాకింగ్ చెప్పి పాటలు పాడి వాకింగ్ చెప్పి వెళ్తాను, కూర్చోబెట్టాలని వారం తీసుకొచ్చి కూర్చోబెట్టేదాన్ని. మా తాత వాళ్ళు దేవుడు తెలుసుకోవాలి, మా అమ్మ అలా రక్షించబడి దేవుని పని అలా ఆసక్తిగా అందరం తీసుకొచ్చి కూర్చోబెడతాం. అలా చేస్తా ఉంటుంటే తర్వాత వివాహం అయింది. అమ్మమ్మ జ్ఞానాలు ఇచ్చి వివాహం జరిగించింది మా అమ్మని. తర్వాత ఆ భక్తిలో, ఆ యొక్క పట్టుదల, దేవుడు నా బిడ్డను దేవుని సాగుకుంటానని అప్పుడే అనుకుంది మా అమ్మ. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల టైంలో మన ఐసన్న గారు చర్చించాలి ఇప్పుడు తీసుకెళ్ళింది మా అమ్మ. అక్కడ సమర్పిద్దామని తీసుకెళ్తే నేను ఉండలే, తెచ్చేసాను. సమయాలు ఏం చేశాడు, ఆ తల్లి తీసుకెళ్ళగానే వెళ్ళి అక్కడే మొరికేనే ఉంటుంది. 3 సంవత్సరాలు అక్కడే మొరికేను అని ఉంటుంది వాక్యంలో. సమయాలు చూసారు, అందుకే ఏమయ్యాడు, పెద్ద ప్రవక్త అయిపోయాడు. అదే మొక్కకుండా నాకులో పారిపోయినైతే అడిగులు పడిపోయి ఉండేవాడు. కానీ తల్లి మాట విని వెళ్ళి చిన్నపిల్లడే ఆ తల్లిగో నీ సమర్పించానయ్యా అని ఏం చెప్పిందో, తాను పాలు ఇచ్చే టైంలో నువ్వు నేను ప్రార్థన చేస్తే పుట్టేవయ్యా అని ఏమేమి చెప్పి తన కుమారుని మరి మోల్డ్ చేసుకున్నావు. కానీ వెళ్ళి అక్కడే మొక్కేనా ఉంటుంది. అక్కడ చదివితే మీరు నేను అక్కడ మొక్కకుండా మా అమ్మకు మొక్కినట్టుగా వచ్చేసాను. వెనకాల వచ్చేసైతే అక్కడి నుంచి మా నాన్న పచ్చి తాగుబోతుంటే మాకు తాగుబోతులు కాదు, తాగి ఇంటికి వచ్చి ఎవరి పనులు చేసుకుంటూ కాదు, ఎక్కడ పడిపోవటం రోడ్లు అంతా, ఏ పడుకుంట్లో పడిపోవటం, ఆడి పడిపోవటం, ఏడు పడిపోవటం. అలా పడిపోతూ ఉన్న నా తండ్రి
అలా ఉంటా పరిస్థితుల్లో నాకు 2 చెల్లెళ్ళు తమ్ముడు, నేనే పెద్దదాన్ని. దేవుని మాట వినలేదుగా నా తండ్రి బాగా తాగుమూత అయిపోయాడు. తాగుమూత అయిపోయి ఇంటికి పట్టించుకోవట్లేదు. ఇక అమ్మకు తోడు నేను అయ్యి మాకు కొంచెం పొలం ఉంది, దానికి తగ్గ కొంచెం వ్యవసాయం చేసుకుంటూ అమ్మకు తోడుగా ఉండి అట్లా చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, తమ్ముడికి పెళ్లి చేసాం. తర్వాత తమ్ముడికి ఒక ట్రాక్టర్ కొని అట్లా వ్యవసాయంలో మొత్తం కుటుంబ బాధ్యత అంతా నా భుజాల మీద పడిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళి అదే చెప్తా, వ్యవసాయంలో నష్టాలు వచ్చినాయి, ఏంటంటే తప్ప తాగి చచ్చిపోయాడు, అలా చచ్చిపోయాడు అంటారే. వ్యవసాయంలో ఎలా లాభం ఎలా వచ్చిందో నన్ను అడిగితే నేను చెప్తాను. ఎందుకంటే వ్యవసాయంలో ప్రతి విషయం ప్రతి పని నేను చేస్తాను, నాకు తెలుసు. దాన్ని చేసే విధానంగా చేస్తే వ్యవసాయంలో నష్టాలు రావు. లోక సామెత ఏమంటారో తెలుసా? భూమిని నమ్ముకున్నవాడు చెడిపోడు అంటారు. అని మనం అలా కాదు, దేవుడిని నమ్ముకున్నవాడు చెడిపోడు అంటాం మనం. కానీ అన్ని వయసులో ఏమంటారంటే భూమిని నమ్ముకోడు చెడిపోడురా, ఏదో ఒక మూల పండిద్ది అంటారు. కానీ వ్యవసాయంలో ఎలా చేయాలో అన్ని బాధ్యతలు, వ్యవసాయం చేసుకుంటూ 10 గేదలు మేపుతూ అన్ని పరిస్థితుల్లో 100 కోళ్ళు, ఏ విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఏమంటున్నాడు? బైబిల్లో ఎక్కడ కూడా సోమరుల్ని పిరికి వారిని ఎన్నుకోవాలి. దేవుడు కష్టించే వారిని ఎన్నుకున్నాడు, సోమరిపోతులు ఎన్నుకోవాలి. చూడండి, జానులైన వారు వాళ్ళు కష్టం చేసేవాళ్ళేనా? మరి ఏలియా శిష్యుడు ఎవరో ఎలీషా కష్టం చేసేవాడేనా? బైబిల్లో మీరు ఎక్కడ చూడండి, మోసే కష్టం చేశాడా? ఎవరు సోమరిపోతులుగా లేరు. ఎవరైతే కష్టించి పనిచేశారు దేవుడి సేవకి వాళ్ళని ఎన్నుకున్నాడు. దేవుడు ఒక అనుభవాలు కూడా నడిపించాడు. నాకైతే తెలియదు, కానీ అన్నీ తెలుసు, నాకు అన్ని పరిస్థితులు తెలుసు, అన్ని బాధ్యతలు తెలుసు. అలా జరుగుతూ ఉండగా మా అమ్మ చెప్తా ఉండేది నాకు జోరేగలన చెవులు, అమ్మ నువ్వు సేవ చేయాలి, నువ్వు సేవ చేయాలి, ఎక్కడ అడుగు పెట్టి అక్కడ ఆశీర్వాదమే. ఎవరికి పండే కాదు, మాకు 40 బస్తాలు లారీ మినుములు పండే, లారీ మినుములు. అమ్మో ఏసుకుమారి ఏ పని చేసినా అమ్మో ఆశీర్వాదాలే. కూలీలు కూడా పక్కన వాళ్ళు 5,000 ఇస్తే నేను 6,000 రూపాయలు ఇచ్చి ఎక్స్ట్రా పని చేయించేదాన్ని. తొందర పని అయిపోవాలి, ఏ నష్టం వచ్చేది కదా, ఏ పని పెట్టినా, ఏ జ్ఞానం ఏ చేసినా సరే ఆశీర్వాదాలు అన్ని, ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదాలు. మా అమ్మ అంటా ఉండేది, అమ్మ ఇన్ని పనులు చేస్తుంటే నేను ఆశీర్వాదాలు, దేవుడి సేవ చేస్తే 3 మంది నాకు కలుస్తావు అమ్మా, ఇప్పుడు దేవుడి సేవ చేయాలి, నా గర్భంలో ఉండగా నేను అంటే ఊరుగా నేను సేవ చేయకపోయింది. మహానుభావులు 3 మంది ఉన్నారు సేవ చేసేవాడు, నేను సేవ చేయకపోయింది. నా కోరిక ఏంటంటే బాధ్యతలను తీరుకొని పెద్ద గోడకు పెద్ద టీవీ కొనుక్కుని ఏసీ పెట్టించుకుని కాలిమే కాలేసుకుని ఎంజాయ్ చేయాలి నేను అనుకునేదాన్ని. నాకు అంత పిచ్చి అంటే టీవీలు ఇన్ని సీడీలు ఉండేవి, నిరంతరం సీడీలే పని చేసి రావడం, సీడీలు కొనుక్కు చేసుకోవడం, చూడడం, సినిమా హాల్కి వెళ్ళిపోవడం, అంత పిచ్చరం. తినటం పని టీవీలు ఇదే అంత శ్రద్ధగా తీసేదాన్ని. మా ఊళ్ళో నన్ను అతిశయంగా చెప్పడం కాదు, కానీ అంత నేను వస్తుంటే గుళ్ళు వస్తుందని అంటారు. ఇంట్లో పర్ఫెక్ట్గా అంత జాగ్రత్తగా ఎవరిని అంటాం కానీ చేయటం కానీ జాగ్రత్తగా వెళ్ళడం, మనకు అసలు అలాంటివి తెలియదు. జాగ్రత్తగా పని చేసుకోవటం, పర్ఫెక్ట్గా ఉండటం, అట్లా చేయటం. దేవుడి సన్నిధికి మాత్రం మా అమ్మ తీసుకెళ్తా ఉండేది, కానీ మార్పు లేదు. అసలు ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ అప్పటి నుంచి మాకు 2 కిలోమీటర్ల దూరం మేము ముగ్గురు నడిపించుకెళ్ళేది. బుధవారం, శనివారం, ఆదివారం నడిపించుకెళ్ళేది. కానీ ఇంకా రావటమే బూతులు, మొహంలో అన్నీ అంతే కదా, బూతులు, అబద్ధాలు. పని చేసేటప్పుడు తొందరగా చేయాలని, అవ్వాలని, కూలాలని, గర్భం చేయండి అని అనేక మాటలు వస్తూ ఉంటాయి కదా, అలా జరిగిస్తూ ఉండేదాన్ని. మార్పు లేదు. టీవీ చూసేదాన్ని, దొంగతనం చేసేవాళ్ళం, అదే గట్ల మీద గడ్డి గ్యార్లు, మామూలు వ్యవస్థ కాదు కదా, అన్నీ కాక లోకానుసారంగా ఉండే దేవుడు. ఆఖరిని బుధవారం, శనివారం వెళ్ళి మీరు వచ్చారా, ముందే వచ్చారు, మీ అందరికి ఉన్నారు, మంచోడు మీరు, నేను అట్లా వచ్చాను కాదు. ఆఖరిని వచ్చి అక్కడ కూర్చుని ఎప్పుడు పాటలు అయిపోవాలి, వాక్యం కూడా సగం అయిపోవాలి. మళ్ళీ అప్పుడే వస్తే పనంతా ఎవరు చేస్తారో అక్కడ కూర్చుని మిత్తారే ఉన్నా మైండ్ సెట్ నాది. ఎందుకు అప్పుడు వెళ్ళి కూర్చుని వెళ్ళి కాలికి రావచ్చు అని ఆయన అక్కడ కూర్చుని కాలికేసి మళ్ళీ అప్పటికి గన్నుక్కడ దొరికేదాన్ని కాదు, ఆమె నిలబడికి వెళ్ళిపోయేదాన్ని చివరి ప్రార్థనలో. అలా ఉన్న దేవుడు నా జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ పట్టుకున్నాడు. దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, నువ్వు మారు మనసు పొందకపోతే నేను మంచం పట్టించైనా మారు మనసు పొందిస్తా అంటాడు దేవుడు. చూడండి ఎక్కడ ఇస్తామంటే, సరే నువ్వు మారు మనసు పొందకపోతే నేను మంచం పట్టించైనా సరే మారు మనసు పొందిస్తాను అని ప్రకటన గ్రంథంలో ఉంటుంది. దేవుడు అలాంటి పరిస్థితుల్లో నన్ను పట్టుకున్నాడు.
నేను చెప్తున్నా మా అమ్మ మాటలు ఎన్నిసార్లు చెప్పిన, నువ్వు ఆగు, నేను దేవుడి పని నేను చేయటువంటి నువ్వు ఆగు అని నేను చూపిస్తాను. అది మారు మనసు పొందకపోతే నేను మంచం పట్టించైనా నేను మారు మనసు పొందిస్తాను అంటాడు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎన్నో వచ్చింది చెప్పాము? 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచున్నాను. మంచం పట్టించి మీరు మారు మనసు పొందిస్తాను అంటాడు దేవుడు. అది కరెక్టే, కానీ మారు మనసు పొందకపోతే నేను మంచం పట్టించైనా సరే మారు మనసు పొందిస్తాను అంటాడు. నేను ఎట్లా దేవుడు మాట ఎట్లా ఇక చూసాడు దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు. నిన్ను అశుద్ధిగానే చేసుకుని దర్శనం అవుతుంది, రాసుకుంటున్నాను బైబిల్ అంట. విరడుకుంటే డబ్బులు లేవో ఏం తింటా ఉంది బైబిల్ అనుకోవచ్చు. నా చిన్నతనం నుంచి ఇదే నాకు బైబిల్, నా ప్రాణం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి బైబిల్ మాత్రం నువ్వు వదిలిపెట్టను. బైబిల్ ఒక సాగుడు ఏమో చెప్పండి, బైబిల్ నువ్వు వస్తే నీకు దేవుడు మోస్తాడంట. కొంతమంది దేవుడి సన్నిధి రావాలి సెలవించుకుని సెలవు వచ్చేస్తుంది బైబిల్. మళ్ళీ ఈ సెలవులోనే షార్ట్ మెసేజీలు, ఈ సెలవులోనే అన్ని పైన వాక్యం ఉంటుంది, కింద సభ్యమైన కార్యాలు చేసే వీడియోలు. చదువుకోవచ్చు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే. దేవుడు పరిశుద్ధి గ్రంథం ఇచ్చింది ఏంటంటే ఈ గ్రంథం మనకి ఎప్పుడు మనతో ఉండాలి, ఎప్పుడు మనతో ఉండాలి. దీన్ని మనం మోస్తే, దీన్ని క్యారీ చేసుకుంటే దేవుడు మనం మోస్తాడు. దేవుడు ఇచ్చిన ఇశ్రాయేల్ కాలంలో బైబిల్ ఉండేది కదండి. ఎక్కడో రాజుల దగ్గర, ప్రవక్తల దగ్గర, యాజకుల దగ్గర ఉంటే అది చదివితే ఒక పోటాల్లో నుంచి నినేవాళ్ళు. ఇప్పుడు ఇది అందరికి మోట్ అయిపోయింది. బైబిల్ కొంతమంది నేను చెప్తా ఉంటాను, సండే స్కూల్ తీసుకుంటాను, ఎల్ఏఫ్లో నేను సాహసంలో సండే స్కూల్ తీసుకుంటాను. అలా ఇష్టపడదు బైబిల్. ఒకటో వచ్చిన ఏముంది, అది ఏంది వాక్యం ఉండను, వాక్యం దేవుని దేవుడు, వాక్యమే దేవుడే ఉండను. ఇది వాక్యం జాగ్రత్తగా దీన్ని ఒక ప్లేస్లో పెట్టాలి. మీ ఇంట్లో ఒక మంచి ప్లేస్ బైబిల్ ఉండాలి. ఎక్కడపడ్డ బట్టల మీద ఎక్కడపడ్డ అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేసి ఆదివారం దులిపి తీసుకురాకూడదు. జాగ్రత్తగా దీనికి ఒక ప్లేస్, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. ఇది దేవుడు అనే 40 మంది ప్రవక్తల ద్వారా, ఇది మనుషుల ఉద్దేశంతో ఉగ్రంతో రాసింది కాదు. ఇది మరి ఇది ఏదో కల్పనా కథలు కాదు. ఇది దేవుని గ్రంథం, దేవుని ఆత్మచేత రాయబడిన గ్రంథం. దీన్ని చాలా పవిత్రంగా చూసుకోవాలి. దీనికి నేను సండే స్కూల్ చెప్తా ఉంటుంటే ఒక రోజున సండే స్కూల్ జరుగుతూ ఉండగా పుస్తకం ఇక్కడ ఉంది. చిన్నపిల్లడు వచ్చాడు, తీసుకున్నారు మీరు పుస్తకం దాన్ని పెట్టామన్నాడు. అది సారీ దీనికి చిన్నపిల్లలు అండి, అది వాళ్ళు నడవలసిన త్రోవలు వారికి నేర్పితే వారు కట్టేటప్పుడు తొలిపారు. ఇలాంటి పిల్లలు శిష్యులు వేలు చెప్తారు, ఆది కానీ ప్రకటన చెప్తారు, ధన్యతలు చెప్తారు, అన్ని ఆత్మఫలాలు, శరీర కార్యాలు అన్ని సండే స్కూల్ పిల్లలని సండే స్కూల్లో నేర్పించాలి. మీరు సండే స్కూల్ పంపించాలి. మీ దగ్గరలో ఉన్న చర్చికి సండే స్కూల్ పంపిస్తే ఆ వాక్యం చిన్నతనంలోనే ముద్ర వేయబడిపోతుంది. నేను ఎందుకంటే నేను ఆ స్థితిలోంచి వచ్చాను. అప్పుడు నేను అలా జరుగుతూ ఉండగా బాధ్యతలను తీరుకొని ఒక సేవకులు వచ్చి, నాకు చదువులేదు, చదివితే ఎక్కడ ఉందో నేను ఇంటేనాగా, అస్సలు చదువుకోవాలి. నేను ఒక సేవకుడు అన్నాడు, అమ్మ క్రిస్మస్ డ్రామా నేర్పించు, నేను చెప్తాను ఇంటెట్ట మరి ఇట్లా వేసేపు ఇట్లా నేను చూపిస్తాను, అది నేర్పించంటే సరే గారని పిల్లలందరూ పోగేసుకొచ్చి ఫస్ట్ నేను దేవుని పని చేయటం యథార్థంగా దేవుడు పని చేశాను. 4 రోజులు పిల్లలకు నేర్పించాను. 4 రోజులు నేర్పించి స్టేజీ కట్టి బయట పబ్లిక్ క్రిస్మస్ డ్రామా వేయించాను. బాగా వేసాను. వేయించిన తర్వాత ఒక వారంలో లోపల దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నా పని నేను నీ పని చేస్తాను అన్నాడు. అన్నారు బైబిల్. దేవుడు వెంటనే నాకు ఒక మార్గం చేసాడు. మోపిదేవి అవలిగడ్డ దిగిసీమ అంటారు, తెలుసో తెలీదు. అక్కడ మోపిదేవి మండలంలో మోపిదేవి కాలనీ డ్రాప్అవుట్ స్కూల్ పెట్టారు. అక్కడ డ్రాప్అవుట్ స్కూల్ అంటే చదువు మానేసిన వాళ్ళు మళ్ళీ ఒక అవకాశం. అయితే ఒక ఆంటీ వచ్చమ్మా, దేవుడి వరకు మేము సమర్పించుకుంది, మరి నువ్వేమో దేవుడి పని చేయాలని అక్షరముఖ రావట్లేదు కదా, ఇవి చదువు లేని వాళ్ళకి చదువు చెప్తున్నారా అని తీసుకెళ్ళి అక్కడ 7th క్లాస్ స్టార్టింగ్ 10th మధ్యలో క్లాసులు లేవు. 7th క్లాసులు వెళ్తుంటారు. నువ్వు ఈ పాప ఏ క్లాసు? 5th క్లాస్. 7th క్లాస్ అంటే కొంచెం అదే 7th క్లాస్. నేను అప్పటికే 17-18 సంవత్సరాలు. పిల్లలందరూ పక్కున్నారు కదా, నాకు వెళ్ళంగానే 7th క్లాస్ అంటే అక్కని
క్లాస్లో నన్ను చేస్తే నేను తగ్గేసాను అనమాట. ఏంటి ప్రభు సెవెంత్ క్లాస్ నేను చదువుతున్నట్టు చిన్నపిల్లల ఎంత పిల్లలు నేను వెళ్ళి అప్పుడు కూర్చోను. సరే అక్కడ జాయిన్ చేసిన తర్వాత అమ్మ అని రాయమన్నారు, నాకు రాదు. భారతదేశంలో రాయమన్నారు, నాకు రాదు నాకు. సరే పాలకొనికి కొనిచ్చారు చిన్నపిల్లకి లాగా. పాలకొనికి రాత్రి జలవాళ్ళు ఇక అమ్మాయిని రాసుకోవడం జరపడం, చూసడం రాయడం జరపడం, చూసి రాయడం జరపడం. అలా సంవత్సరం అయ్యేపాటికి 403 మార్కులు వచ్చింది సెవెంత్ క్లాస్ పబ్లిక్. అప్పుడు 10th క్లాస్ 7th క్లాస్తో సమానం. 403 మార్కులు ఎలా సాధ్యం? దేవుడు పని చేయబట్టి. ఎప్పుడైతే నేను సండే స్కూల్ చెప్పానో అప్పుడు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. తర్వాత డైరెక్ట్గా 10th కట్టే చెప్పే మొత్తం ఎక్కడ మనం 1-2 తరగతులు దిద్దేది లేదు. డైరెక్ట్గా 10th అయిపోగానే ఓపెన్ డిగ్రీ నేషనల్ కాలేజీలో బంగ్లో చదివారు. అది అయిపోగానే మన ఆంధ్ర బ్యాంక్ పట్టాభి ఇన్స్టిట్యూట్ అని ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకున్నాను. నవీన్ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాడు. హోటల్ మేనేజ్మెంట్ చేశా, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళా, ఎక్సైజ్ కానిస్టేబుల్కి వెళ్ళా, హోమ్ గార్డ్కి వెళ్ళా. ఒక్క రకం కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్లైట్లో కూడా వెళ్ళే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్లు ఉన్నాయి నా దగ్గర. అనేక అనుభవాలు కూడా నడిపించుకుంటూ వచ్చాడు. మోసేని వెంటనే తీసుకెళ్ళిపోయి ఆయన జనం నడిపించాల. మోసేకి ఏం చేశాడు? ఇద్దరు నమ్మకమన్నీ నేర్పించాడు. అవి సరిపోలా. మోసే ఏం చేశాడు? ఇక నాకు యుద్ధ ప్రమాణాలు వచ్చేసినాయి, ఇక నేనేం రక్షించి మోసకు నేనే అనుకుంటారని వెళ్ళి చంపేశాడు ఐగుప్తు వాడిని. దేవుడు ఏమన్నాడు? నీ భావం సరిపోదు, ఇశ్రాయేలు నడిపించాలంటే నీ కోపం సరిపోదు, నీకు ఇంకా అనుభవం రావాలని అక్కడి నుంచి గొర్రెల మీద తీసుకెళ్ళాడు. గొర్రెల మీద తీసుకెళ్ళి గొర్రెలు ఏంటి అక్కడ వచ్చే వాసన కదా గొర్రెలు. ఆ పొద్దు నాకు తోలుకొని కూర్చుంటాం వెనకాల. ఎలాంటాడు? రాజు సింహాసనం మీద కూర్చుని రాజు భోజనం తిని అసలు ఏం తక్కువ మోషేకి. అలాంటి ఏం చేస్తాడు? గొర్రెల మీద తీసుకెళ్ళాడు. కాబట్టి కొన్ని అనుభవాలు మన జీవితంలో రావాలి. అయ్యో నా బతికి ఇంతేనా, నేను ఇంతేనా అని ఒక్కోసారి మనం బాధపడుతూ ఉంటాం. నీ జీవితంలో ఏదైనా సమస్యలో ఇరుకులో ఇబ్బందులు కలుగుతున్నావా? అది నీకు అనుభవమే. పక్కన వాళ్ళకి చెప్పాలంటే నీ జీవితం అనుభవం ఉండాలి కదా. ఏమి లేకపోతే ఏం చెప్పగలుగుతావు? నీ బిడ్డలకి ఎవరే నేను కష్టాలు పడి చదివిస్తున్నారా, నువ్వు శుభ్రంగా చదువుకోరా, ఇక నేను ఆ కష్టాలు పడి ఈ కష్టాలు పడ్డా, అమ్మో ఈ కష్టాలు పడ్డా నేను చదివేయడానికి అని అడుగు జ్ఞానం వచ్చింది. నీ బిడ్డలు నువ్వు చెప్పాలి, నువ్వు పడ్డ కష్టాలు నీ బిడ్డలకు చెప్పాలి. ఏదో టైంలో కూర్చున్నప్పుడు దేవుడి గురించి, దేవుడి శాసనాల గురించి, నువ్వు పడ్డ కష్టం గురించి కూడా వాళ్ళకి తెలియపరచాలి. తెలియకపోతే వాళ్ళకి తెలియదు. వేరే ఒకరికి అయితే అనుకోండి తెలిసిందా, అడ్డీలు తెలిసిందా? తెలీదు. వాడికి 2 రూపాయల వరకు తెలుసు. కాబట్టి నీ కష్టాన్ని వాళ్ళు చెప్తా ఉండాలి, దేవుడి వాక్యాలు చెప్తా ఉండాలి. వాళ్ళు కంఠోపృష్ణంగా వాళ్ళు ధరించాలి. నువ్వు పడుకున్నప్పుడు లేస్తున్నప్పుడు దేవుడి మాటలు బిడ్డలకి చెప్పాలి. అలా నేను జరుగుతా ఉన్నాగా మా చెల్లి కోన మసిలిపట్ట దగ్గర కోన ఆమె ఏం చేసిందంటే, అక్క మీరు ఏ చెరువులు వేసుకుంటున్నాము, కొంచెం డబ్బులు ఇప్పించక్క, మాకు కష్టిస్తాను, మంచి నిజాయితీగా ఉంటానని ఊళ్ళో కొంచెం పేరు. అది ఏం చేశాను, అది నేను వాడుకుని వాళ్ళకి 1,20 లక్షలు ఇప్పించాను. దేవుడికి లోపట్టలేదుగా, 20 లక్షలు ఇప్పించి అసలు ఎక్కడ ఇప్పించా నాకు ఇంకో 2 లక్షలు 20 లక్షలు అయిపోయింది. కరోనా అప్పుడు వరకు మనకు తెలియదు. కరోనా స్టార్టింగ్ నా వల్లనే కరోనా వచ్చింది. ఈ ప్రపంచం ఏమైపోయిందో నాకు తెలియదు, కానీ నన్ను మార్చడానికి కరోనా వచ్చింది. కరోనా స్టార్టింగ్ లాక్డౌన్, ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయింది. 1,20 లక్షల రూపాయలు రైతు చెరువులో ఉండిపోయింది. 350 రూపాయలు కేజీ కౌంట్కి వచ్చేసింది. అమ్మే రెయ్య 100 రూపాయలు కూడా కాంటాక్ట్ దిక్కులేదు. మొత్తం చచ్చిపోయింది రెయ్యంతా చెరువులు. ఎన్ని రోజులు పట్టుకోతే ఎన్ని రోజులు ఆగిద్ది అది? ఇంకో రేపు వదులుతారు, ఎల్లుండి వదులుతారు, అయిపోతే లాక్డౌన్ అన్నారు. లాక్డౌన్లో తెలియదు, రెయ్యి మొత్తం చచ్చిపోయింది. అవి తీసి గుడ్డేసి తీసుకెళ్ళి ఎన్ని ఏరి కప్పెట్టాను. అప్పటి నుంచి ఆ బాకీ అట్టాకి ఉండిపోయింది. వాళ్ళేమో 1 లక్ష 2 లక్షల గవ్వాలను ఎక్కడోసారి తీసుకొచ్చారు, బాకీ తిరుగుతాయి. వాళ్ళేమో నా పీకి మీద కూర్చున్నారు. ఏడు కట్టమంటేనే వాళ్ళకి స్వామత లేదు, పంట దిక్కడటం లేకపోలేదు. మొన్న చెరువులో మిస్తామన్నారు. ఇక ప్రభువా ఇక చచ్చిపోతే ఏమున్నా మనకు అవమానం, ఇంత దేవుడు పని చేసింది ఎక్కడ చచ్చిపోయింది, ఇక ఎవరు మారుతారు? మా వెనక ఉన్నవాడు మారరు. ఇక దేవుడు నమ్ముకుని ఎంత బ్రతికిన వాడు సత్తే ఎంపరోడు మారరు. నేను చచ్చిపోతే ఎట్లా? చచ్చిపోతే 1 నిమిషం, కానీ దేవుడు నామానికి అవమానం తేకూడదు. అది కాకుండా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోకూడదు. దేవుని వాక్యాలు బట్టి నేను నా హృదయంలో తెలుసుకుని దేవుని పాదాలు పట్టుకున్నాను. ప్రభా ఇంకో నా జీవితాంతకాలం యథార్థత నాలో లేదు, నీతి లేదు, నేను పట్టుకోవట్లేదు. ఏదో ప్రాంతంగా ఏదో నామకార్థంగా స్థుతి తీసుకున్న వస్త్రం అయిపోతుంది.
అది కాదు ప్రభు అని మొహం మీద కడుక్కోకుండా దేవుని సన్నిధిలో ఎవ్వరు ప్రభు కూడా తెలియదు, వేరే ఒక ఇంట్లో అడ్డికి తీసుకుని నువ్వు మాట్లాడు ప్రభా. అనేక మంది సేవకుల ద్వారా మేము వింటున్నాం, దేవుడు మాట్లాడాడు, దేవుడు దర్శించాడు, దేవుడు కవచించాడు అని చెప్పినా నాకు అనుభవం లేదు ప్రభా అని ఆయన పాదాలు పట్టుకుని మొహం కడుక్కోకుండా వచ్చి మంచిని పట్టాలి, సావటమా బతకటమా ఈ పరిస్థితి నేను తెచ్చిపెట్టుకున్న ప్రభు నీ మాట లేదని దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తుంటే ఆ పాపాలన్నీ ఒప్పుకుంటున్నా, చిన్న తరం నుంచి చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి. ఎవరైనా సరే దేవుడిని దర్శించాలంటే, దేవుడు మాట్లాడాలంటే, దేవుని దూతలు దర్శించాలంటే యథార్థత లేకపోతే దేవుడు మాట్లాడు. నీలో పాపం ఉంటే దేవుడు మాట్లాడు. ఒక చేనికి నీళ్లు పెడుతుంటే వ్యవసాయం చేస్తావు కాబట్టి కొంచెం మాదిరిగా మీ చెప్తాను, ఆ అడ్డి ఉన్నంతసేపు ఆ చేలకు నీళ్ళు వెళ్ళవు. నువ్వు ఎప్పుడైతే అడ్డి తీస్తావో ఆ నీళ్ళు వచ్చి చేనంతా తడుస్తుంది. నీ పాపం ఉన్నంతసేపు దేవుడి దగ్గరికి అక్కడ నుంచినే ఉంటాడు. అందుకే తలుపు యొద్ద నుంచి ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపలు ఒప్పుకుంటాడో నీ హృదయంలో ఆయన వస్తాడు. అదే గుర్తు. పాపం ఉంటే అందుకే అప్పుడు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులు ఉన్నప్పుడే దేవుడు దీవిస్తాడు. అప్పుడు ఏదడుగు నేను అది ఇస్తాను, భూ దిగంతుల వరకు నీ సొత్తుగా నేను చేస్తాను. దేవుడు కుమారుడే మనకిచ్చాడు, మనకు సమస్యలు ఇస్తాడండి. మనకి ఎందుకు ఇవ్వట్లేదంటే మనలో ఉన్న పాపం మనం విడిచిపెట్టలేదు. నేను అప్పుడు అన్ని పాపాలు చిన్నప్పటి నుంచి పేపర్ మీద రాసుకుని ప్రభా ఇదిగో ఇట్లా ఆపుతున్నాడేమో గుర్తు వస్తున్నాయి. 3 రోజులు అలా ఒప్పుకుని ఏడ్చి ఒప్పుకున్న తర్వాత 3వ రోజున దేవుడు దర్శించాడు. నేను జాబ్ చేసేటప్పుడు చిలకలపూడి నుంచి ఫ్రెండ్స్ మేము టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోయేవాడు. అప్పుడు కొడతాను కదా, వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఒప్పుకొని ప్రభా నేను గవర్నమెంట్ చెల్లిస్తానని ప్రార్థన చేసి వెళ్ళి కొన్ని టికెట్లు కొనుక్కుని, ఎంత తెలియని సార్లు వెళ్ళాం తెలియదు, కొనుక్కుని ఎందుకు ఇన్ని టికెట్లు అన్నాడు కావాలండి అని ఆ డబ్బులు చెల్లించేసి బయటకు చింపేసి వచ్చేసాను. తర్వాత బస్ స్టాండ్లో ఒకసారి మూజిబడి వెళ్తా ఉండగా నేనే 500 ఇచ్చాను అనుకుని 500 నాకు ఇచ్చి మరి చెల్లరిచ్చి టికెట్ ఇచ్చాడు 500కి. భలే మోసం చేసేవాళ్ళు అనుకున్నాం కానీ అది పాపం అని తెలియదు, దేవుళ్ళలోనే ఉన్నాం. మళ్ళీ గుర్తొచ్చింది, బస్ స్టాండ్కి వెళ్ళి దాన్ని వెల చెల్లించి బయటకు చింపేసాను. అలా నేను అన్ని పాపాలు బాబాయ్ వాళ్ళు పెన్నమ్మోళ్ళు ఎవరి దగ్గర ఏం చేయాలో వెళ్ళి ఆ పాడు పెట్టుకుని క్షమాపణ అడిగి పలానప్పటికి తప్పు చేశాను, పలానప్పటికి తిట్టాను, పలానప్పటికి దొంగతనం చేశాను, అన్నీ ఒప్పుకుంటా వచ్చాను. అన్నీ ఒప్పుకుంటా 3 దినాలు అలా ఒప్పుకొని కన్నీరు కాచి ఒప్పుకుంటా ఉంటుంది. నేనేం మొహం కూడా పెట్టుకోను 3 రోజులు. ఇంకేంటి ప్రభా నువ్వు నాతో మాట్లాడి ఇంకేం నా పాపని అంటే, నేను గేదలు ఉన్నాయి మా 10 గేదలు, ఒక ఎకరం మేత వేసాం, అది కౌలు తీసుకున్నాం. అక్కడ గేదలను కట్టేసాం కమ్మూరు వెళ్ళి. అవి ఏం చేశారంటే అక్కడ వాళ్ళకి జాతి కోళ్ళు ఉంటాయి, ఒక కోడి 1,00,000 2 లక్షల రూపాయల కోళ్ళు. అవి ఏం చేసాయంటే ఘాట్లో పెట్టేసి గుడ్లు వచ్చి జాతి కోళ్ళు. నేనేం చేసేదాన్ని అవన్నీ తీసుకెళ్ళి నేను పగేసుకునేదాన్ని. అది తప్పని అది ఒప్పుకోవడం నాకు బాగా కష్టమైపోయింది. ఎందుకంటే నమ్మారు వాళ్ళు, ఒక బిడ్డలాగా నమ్మి మనకి ఆశ్రయితే నేను ఆ నమ్మకాన్ని కూడా ముందు చేశాను. ఎలా ఒప్పుకోవాలి, అలా బిడ్డలా ప్రేమించారే, నేను ఎలా ఒప్పుకోవాలి ప్రభు అని 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని ఒప్పుకోకపోతే దేవుడు మాట్లాడటం. దేవుడు కావాలి, పరిస్థితి విడిపించబడాలంటే మన పాపం ఒప్పుకోవాల్సింది. అప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభా ఏదైతే అయింది ప్రభా నన్ను క్షమించు, వాళ్ళకి మంచి మనసు దయచేయని ప్రార్థన చేసుకుని వెళ్ళి నన్ను క్షమించండి, నన్ను బిడ్డలాగా ఆదరించి మీకు ఆశ్రయించారు, ఈ స్థాపించారు, ఇచ్చారు. ఎక్కువ వచ్చి ఘాట్ అంటే మేత వస్తాం కదా, 50 ఘాట్లు పెట్టినాయి అమ్మ అట్లా తీసుకెళ్ళి క్షమించమ్మా అంటే ఆశ్చర్యపోయి దేవుడు అనుకున్న వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటారా, ఎవరు చూసారా, నేను చూసామా అని ఆశ్చర్యపోయిందా. లేదమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, మీకు ఒప్పుకోమన్నాడు, నేను కొన్ని డబ్బులు ఇవ్వని తీసుకొని అయితే డబ్బులు ఏమొద్దు నువ్వు అట్లా ఒప్పుకొని వస్తారంటే లేదు మీకు ఒప్పుకుంటే దేవుడు నాతో మాట్లాడాలంటే ఆమె బలవంతంగా తీసుకోండి. వాళ్ళు బహు విగ్రహారాధకులు మా ఫోన్లో ప్రార్థన జరుగుతూ ఉంటుంది పొద్దున్న సాయంత్రం. ఆ ప్రార్థన కాడ ఆ అరిగి మీద పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటుంటే ఆ ఫోన్ దగ్గరికి వచ్చి కూర్చున్న వాక్యం కూడా దేవుని క్రైస్తవులు ఇలా ఒప్పుకుని విడిచిపెట్టారా, అంత ఇది ఉందా అని. అవన్నీ ఒప్పుకున్న తర్వాత 3వ రోజు దేవుడు దర్శనం ఇచ్చాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబుని ప్రార్థన చేసుకోవడం నాకు ఇష్టం. అబ్రహాం గారు నా కళ్ళకి వచ్చి ఇదిగో నేను వాక్యం చెప్తున్నా వినన్నాడు. చెప్తానయ్యా అన్న, దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక పాపుల మార్గం నిలవగా కాసు కూర్చుని జరుగుతుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దేవారాత్రుగా ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు అని చెప్పి ఇంత టేక్ ముక్కందే యాత్రికుడు ప్రయాణంలో డ్రెస్ చేసుకుని ఉంటాడు. మీరు చూసారా చూడలేదు,
ఆయన నా వైపుకి వచ్చి గుర్తు పెట్టుకో అని నా ఎదురుగా చూపించి మా ఆయన దిగ్గులు వేసేపటికి అసలు మురుగు వచ్చేసింది. యాకోబు గారు పంపించడం మామూలు విషయమా? ఆయన వచ్చి నువ్వు దృష్టిలో ఆలోచించకుండా నడవద్దు, ఇప్పుడు వరకు నడిచేవా నడవద్దు, అవకాశం కూర్చుని చోటు కూర్చోవద్దు, నవ్వుకునే వాళ్ళ దగ్గర మొత్తం చెప్పే వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవద్దు, యెహోవా ధర్మశాస్త్రం అంతిమ ఆనందించి ధ్యానించమన్నాడు. నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు నైట్ 12 అయిద్దో 1 గంట అయిద్దో ధ్యానిస్తూనే ఉంటా. దేవుని కొరకు నిలబడిన తర్వాత ఒక్కోసారి 12, 1 గంట 2 అయినా సరే 3 గంటల కానించి 7 గంటల వరకు ప్రాంతంలోనే ఉంటాను. అనేక మంది కొరకు, నేనే కాదు అనేక మంది మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు కలిపి 3 కానించి అసలు నేను ఇంకోటి చెప్పలేను మీకు, తిండి పోతే నిద్రపోతుంది, 2 3 తింటాం నిద్ర అసలు ఆపుకోలేని తిండి. అట్లాంటి దేవుడు అట్లా జయించాడు, సినిమాలను జయించాడు. నేను జయిస్తాను అనుకున్నా, 3 గంటలకు లేచి 7 వరకు ప్రార్థనలో ఉంటాను. మళ్ళీ నైట్ మెలుపుగా ఉన్నా సరే అలా దేవుడి సన్నిధిలో సాగుతూ ఉండగా నేను అప్పుడు దేవుడు నాకు తర్వాత 3 రోజుల తర్వాత మా అమ్మకి తెలిసి అమ్మ అట్లా చేయకూడదు, దేవుడు నమ్మకం అవమానం ఏదైనా జరుగుతారని ఉపవాసం చేసుకోమంటే నేను అక్కడి నుంచి 10 రోజులు 3 రోజులు కట్టుకు ఉపవాసం ఉన్నాను. తర్వాత నుంచి ఉపవాసం ప్రార్థన చేసుకుంటే దేవుడు కొన్ని దర్శనాలతో మాట్లాడుతానని చెప్పే సమయం లేదు కాబట్టి కొన్ని దర్శనాలు వచ్చిన తర్వాత 10వ రోజు రాత్రి ఆయన స్వరంతో నాకు వినిపించాడు, ప్రభా నువ్వు నాకు వాగ్దానం దయచేయి ప్రభా, బైబిల్ అనేక మంది వాగ్దానాలు ఇచ్చి నువ్వు స్థిరపరచు, ఆయన వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు. మన క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి 600 సంవత్సరాల క్రితమే యేసయ్య పుడతాడని వాగ్దానం చేశాడు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో. అయితే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం నెరవేర్చలేదు. కాబట్టి వాగ్దానం సంపాదించుకోవాలి మనం. నేను ప్రభా నా వాగ్దానం ప్రభావ నా స్వరం నాతో మాట్లాడు, అనేక సాగుతున్నా మాట్లాడాలంటే నేను ఎంతనా చెవులా నాకు అనుభవం లేదు ప్రభా అంటే 10వ రాత్రి సాయంత్రం యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఇది నీ పెదవులకు తగిలిన కనుక అని వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు. ఇది నీ పెదవులకు కనుక ప్రాయశ్చిత్తమైన యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అని చాలు. అప్పుడు దేవుడు నాతో స్వరంతో మాట్లాడాను. నేను లేచేపటికి నేను మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాను, చుట్టూ ఆడిపోతున్నాయి సైతం, నాకు ఎత్తలేదు మొక్కదాన్ని. ప్రార్థన చేసుకోవడం అంటే కూసేపు ఇంటికాడు నీ కూసేపు వెళ్ళి అన్నం తినొచ్చి కూసేపు అట్లా కాదు, దేవుడి సన్నిధిలోనే కాలు కూడా పీకి కలుపుకోకుండా ప్రార్థన చేస్తే కూసేపు పెట్టేది అది కాదు. దేవుని సన్నిధిలో కొన్ని దినాలు అలా ఉండిపోవాలి. మోసే 40 దినాలు కొండ మీద ఉన్నాడా లేకపోతే దిగొచ్చాడా? యేసయ్య 40 దినాలు అరణ్యంలో ఉన్నాడు. ఎవరైనా సరే ఉపవాస ప్రార్థన చేసినా ఏదైనా కార్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు టెస్ట్ చేసుకుని కొన్ని రోజులు నీ జాబ్కో నువ్వు కలిగి ఉన్నదానికో నీ పనికో నువ్వు అక్కడ సెలవు దినాలు ప్రకటించుకుని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. నేను అప్పుడు ఆ యొక్క ఆ దినాల్లో 10 దినాలు దేవుని సన్నిధిలోనే ఒక్కవారిలో పడి సాష్టాంగ పడి ప్రభా నాతో మాట్లాడయ్యా, నీ కొరకనే బ్రతుకుతాను ప్రభా అని సాష్టాంగపడి నమస్కారం చేసి దేవుని ప్రార్థన చేసే 10 రోజులు. అప్పుడు దేవుడు నా పాపాలన్నీ క్షమించి దేవుడు నాతో మాట్లాడతాను. నేను తీర్మానం చేసుకుంటాను, నేను చేయడానికి ఏదైనా ఉంది. ఎక్సైజ్ కానిస్టేబుల్కి 10 లక్షల రూపాయలు తీసుకొస్తే నన్ను దాన్ని ఏమంటారు అడివి దగ్గర డిపార్ట్మెంట్లో ఎస్సీగా జాబ్ ఇస్తానంటాను. సెక్షన్ అన్ని 4 కిలోమీటర్స్ అన్నీ అయిపోయి నేను అటెండెంట్ చేశాను. దేనికే నేను వచ్చి నేను ఎలా ప్రభా హోటల్ మేనేజ్మెంట్ ఎన్నో ఉన్నాయి. నేను దేనికి రూపాయికి ఆశపడను. ఇంతవరకు నీకు ఇష్టం లేని పనులు నేను చేసాను. మా అమ్మ చెప్పిన ఏం చెప్పిన ఇరుకులో ఇరుక్కుపోయారంటే ఇది నా పాపమేనండి. రూపాయి కూడా నేను ఆశపడను, రూపాయి కూడా నేను ఆశపడను ప్రభావ. నీ కొరకే బ్రతుకున్నంత కాలం నేను బ్రతుకుతాను ప్రభావ. తీర్మానం చేసుకుని నేను దేవుని సన్నిధిలో నుంచి దేవుడి కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాను. సరే, మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే దేవుడు కొరకు యథార్థత కలిగి జీవిస్తే దేవుడు వాడుకుంటానంటానికి వీలు పెట్టి సాధించు. నేనే నీకు లేని దాన్ని ఏ మంచి లేని దాన్ని ఎక్కడో పడుకుండవలసిన దాన్ని దేవుడు విస్తారమైన పరిచర్యలు దేవుడు వాడుకుంటాడు. విస్తారమైన ఒక్కరోజు కూడా ఖాళీ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాడు? నా అతిశయం నా గర్వం కాదు, నాకు తెలియదు అట్లేదు, చదువు రాదు, బైబిల్లో ఎక్కడేముందో తెలియదు నాకు. నిరంతరం వినివాడు ధన్యుడు కాదు, ఏముంది ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది బైబిల్లో. యూట్యూబ్లో కొడితే ఎన్ని లక్షలు ఉన్నాయి. వినివాడు ధన్యుడు కాదు, వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని రాశాడు. మన వాక్యాన్ని ధ్యానించాలి. చదువుకుంటాం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుకుంటాం, ఇది కాదు.
దాన్ని ధ్యానించుకుంటూ ఆలోచించుకుంటూ చదవాలి. నాకు కొన్ని దినాలు చాలా సార్ నాకు అర్థం అవ్వాలి. కాబట్టి మన వాక్యం చూసుకుందాం. మన క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి మన క్రిస్మస్ దినాల్లో కొన్ని విషయాలు మరి దేవుడి గురించి మాట్లాడుకోవడం మనకు ఆశీర్వాదం. కాబట్టి లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనం మరియు మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం క్రీస్తు జననం గురించి రాసి ఉంటుంది. చూడండి, క్రీస్తు జననం గురించి రాసి ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 13వ వచనం వరకు అక్కడ కనెను అని ఉంటుంది. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. చాలండి, నేను చెప్పిన 16వ వచనం ఒకసారి. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చాలు. ఇక్కడ వరకు 15 వచనాల వరకు కనెను అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? ఆమె యందు యేసు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, అక్కడ వరకు కన్నారు కానీ యేసు మా హృదయంలో పుట్టాలి. అందుకే లేకపోతే యేసు కూడా కనెను రాయబడి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క జీవితంలో యేసయ్య పుట్టాలి. మనం పుట్టినప్పుడే. కొంతమంది ఏమంటారు, అన్ని లేని వాళ్ళు ప్రార్థన రావాలంటే దేవుడు ఆ మనసు పుట్టితే వస్తాలే అంటారంటారు. అందరూ అదే అంటారు. కానీ యేసయ్య మనలో పుట్టాలి. పుట్టినప్పుడు మన హృదయంలో స్థానం ఇచ్చి ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుడు కొరకు మనల్ని వాడుకుంటాడు. మనం దేవుని కాలేము. ఇప్పుడు దేవుడు ఇప్పుడు మరియమ్మ కనేసింది. కానీ యేసయ్యని మన క్రిస్మస్ దినాలు మన హృదయంలో పుట్టు ప్రభువా, యథార్థంగా బ్రతికే ఆ యొక్క మనసు నాకు నాలో పుట్టించు ప్రభువా, నీ కొరకు బ్రతికే, నీ కొరకు అనేక ఆత్మను రక్షించే ఆ యొక్క ఆత్మ నాలో పుట్టించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. చూడండి, క్రీస్తు జననం ఎంత గొప్పదంటే మరియమ్మ, కొంతమంది ఏమంటారంటే మరియమ్మ ధన్యురాలు, దయాప్రాప్తురాలు, శుభం ఇవే చూస్తాం క్రిస్మస్ దినాల్లో. కానీ మరియమ్మ జీవితం ఈ రోజు యవనస్తులకు ఒక మాదిరి. తెలుసా, 600 సంవత్సరాల నుంచి దేవుడు చూస్తున్నాడు యేసుని లోకంలో పంపించాలని. ఆదాము అవ్వ పండు తిన్న రోజునే దేవుడు నిర్ణయించుకున్నాడు ఈ లోకానికి నా కుమారుని పంపించాలని. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. యథార్థంగా ఎవరు ఉంటారా, నీతికి ఎవరు ఉంటారా, అబద్ధం ఆడకుండా, పాపం చేయకుండా, శరీరాన్ని భద్రంగా కాపాడుకునే వాళ్ళు ఎవరు ఉంటారా అని చూస్తూనే ఉన్నాడు. ఎవరు ఒక్కడుగా కనిపించగా ఆ తరంలో మరియమ్మ కనిపించింది. చూసారా, యవనస్తులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి శరీరాన్ని. ఏమంటుంది, దేవత వచ్చినప్పుడు దయాప్రాప్తులు నీ శుభం కలుగును, నీ గర్భం వేసేప్పుడు అయ్యో నేను కూర్చుని ఎరగని దాన్ని ఇది ఎలా జరిగింది అంటుంది. ఆమె ఎందుకని దేవుని ఆజ్ఞలన్నీ తెలుసు. ఆమె యాజక కుటుంబంలో ఎలిజబెత్ జక్రయ్య వాళ్ళకి బంధువురాలని, ఆమె పవిత్రంగా ఉండబట్టే దేవుని మోసే ఆ యొక్క పాత్రగా ఆమె దేవుడు వాడుకున్నాడు. దేవుడు వాడుకోవాలంటే ఎట్లా పట్టని చెప్పాను కదా, పరిశుద్ధత లేకుండా దేవుడు వాడుకోడు. దేవుని సన్నిధిలో నిలవలేరు. పరిశుద్ధత కలిగి నువ్వు దేవుని సన్నిధిలో పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరిచిన వారు కొంతమంది. ఈ యొక్క తెనాల్లో ఎన్ని వేల మంది ఉంటారు. కొద్దిమందికి కూర్చున్నామంటే దేవుడు నిన్ను ఏర్పరిచాడు. దేవుడు ఆయన ప్రణాళిక నీ యందు ఉంది. ఆ తరంలో నువ్వు ఆశీర్వాదానికి కారణంగా ఉన్నామంటే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అది సునాయాసంగా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నానేమో. లేదు లేదు లేదు, నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు కాబట్టి నువ్వు నేను ఇక్కడ కూర్చోగలిగాను. మరి మా నాడు యథార్థత ఉంది కాబట్టి రక్షకుడు మోసి ధన్యత అనిపించాడు. సరే, రక్షణ మోస్తున్నాడు కదా, మరి అన్ని దేవుడి నోటి మార్చేదాన్ని కవర్ చేసింది దేవుడు. మరి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మరియమ్మకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. మరియమ్మకి యేసేపు ఏం చేశాడు? యేసేపు నీతిమంతుడు అయినా సరే యేసేపు ఏం చేశాడు? రహస్యంగా విడనాడాలి. ఈ మరియమ్మని నమ్మే రేటు ఎత్తానని మోసం చేసింది అన్నాడు. అనలేదా? అన్నాడు. విడనాడాలి, రహస్యంగా విడనాడాలి. రహస్యంగా విడనాడడం అంటే అప్పుడే అక్కడ ఆచారం ఉందా లేదా? రాళ్లతో పట్టబడి చంపాలి. ఎవరిని? వ్యభిచారం చేసేవాడిని రాళ్లతో పట్టబడి చంపివేయాలి. మరియమ్మను కూడా చంపేయాలి రాళ్లతో పట్టబడి. ఆళ్ళ లేదు. ఇశ్రాయేలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ప్రతి ఆజ్ఞ పర్ఫెక్ట్ గా ఉంటారు. ఇప్పుడు మీరు ఎలాంటి ఇశ్రాయేల్ దేశంలో శనివారం నాడు పొగ కూడా రాచేయాలంటాడు. కనీసం డ్రమ్ము కూడా పట్టరంటాడు. అది కొంత వాళ్ళు ఏం చేయరు. అంత నీతిగా నిబంధనలు ఆచరిస్తారండి. చంపేయాలి మరి. కానీ యేసేపు దేవుడు దర్శించి, యేసేపు కృష్ణుని వల్ల కలిగిన గర్భం కాదు, పరిశుద్ధాత్మ కంపొందులు మరీని చేర్చుకో అని యేసేపుని పంపించినప్పుడు అప్పుడు దగ్గర చేర్చుకున్నాడు. చూసారా?
సరే అది అయిపోయింది. ఇంకా ఆమెకి ఇప్పటికి లాంటి వార్త ఏంటి, జనసంఖ్యలో పేరు రాసుకోవాలి. ఇప్పుడులాగా రోడ్లు, బస్సులు, వాహనాలు, సైకిల్, మోటార్ సైకిల్ ఉన్నాయా? అప్పటికే నిండు సోరాలు, కొండలెక్కి దిగాలి, నిండు గర్భవతి కొండలెక్కి దిగడం అని మాటల వాళ్ళకి ఎంత అసలు అబ్బరం అయిపోతుంది నీళ్ళు పోసుకున్న వాళ్ళని చూస్తే. కానీ మరియమ్మ ఆ యొక్క కొండలు గొట్టలు ఎక్కుతూ దిగుతూ వెళ్తే, సరే రక్షకుడు నాకు గర్భంలో మోస్తున్నాను కదా ఆయన, అయ్యా కొన్ని ఎప్పుడు తగ్గుతున్నాయి, కొంచెం చోటు పోయి అంటే పో చోటు లేదు, ఏం లేదు అని తోలేశారు. రక్షకుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదండి. నక్కలు ఊరిని, ఆకాశ పక్షులు గూళ్ళని, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి చోటు లేదు. అయినా మరియమ్మ కొనగలేదండి, సనగల. ఇగో రక్షకుడు మోస్తున్నాడు కదా, ఇగో అవమానాలు నిందలు భరిస్తున్నాను కదా, కనీసం రక్షకుడు జన్మించినాడు కూడా నువ్వు చోటు ఇవ్వలేకపోయావా అని దేవుడిని ఏదో ప్రశ్నించలేం. మనం అయితే దేవుడి కొరకు ఇంత చేస్తున్నాను, నా కుటుంబం ఏంటి, నా బిడ్డలేంటి, నా పరిస్థితులు ఏంటని ఇన్ని నిందలేయడానికి బోర్డు సిద్ధంగా ఉంటాం మనం చూసారు. కానీ మరియమ్మ నిందయ్య సరుకోల కొనుక్కోవాలి. అందుకే ఏమంటే తెలుసా, నీ దాసురాలని అంటున్నాను. ఆ దూత వచ్చి చెప్పంగానే నీ దాసురాలు నేను అంటు. దాసులు అంటే ఒక పని కింద నీ దాసులు నువ్వు చెప్పినాలో నేను చెయ్యాలి, నేను చేయను ఈ పని అని అంటే కుదిరితే దాసు దగ్గర ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళు నేను పని చేయను, ఇది నాకు నచ్చదంటే ఊరుకుంటాడా? అందుకే మరి ఏమంటే నీ దాసురాలు నేను, ఏది ఏ బాటలో నడిపిస్తే అది నడుస్తానని మరి తీర్మానం చేసుకుంది. కాబట్టి దేవుడు మరియమ్మనే ఎన్నుకున్నాడు. నన్ను దేవుడికి ఎన్నుకుని నిలబెడుతున్నప్పుడు మనకు అన్ని పూలపానుగా అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు. అనేకమైన ఎదురు పరిస్థితులు. దేవుని పని చేసేటప్పుడు సాతాను ఊరికే ఉండడం, అక్కడే తీర్మానం చేశాడు, నీ బిడ్డలని చెడగొట్టడమే నా పని, ఎక్కడ దేవుని పని జరిగింది అక్కడ ఉండటమే నా పని. కుటుంబాల్లో మనుషుల్లో దొరబడతాడు, విశ్వాసుల్లో కొన్నిసార్లు ఎదురవుతా ఉంటాయి, సంఘాల్లో కొన్ని ఎదురవుతా ఉంటాయి, పరిస్థితుల్లో కొన్ని ఎదురవుతా ఉంటాయి. వాటన్నిటి మనం గ్రహించి మెలుగుండి ప్రార్థన చేయడానికి బైబిల్లో ఉంటుంది. కొన్నిసార్లు మనం సువర్ణంగా మార్చడానికి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, దేవుడు సరైన త్రోవలను నడిపించడానికి కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. దేవుడే పెట్టాడు ఈ శోధనలను, మనం దేవుడిని నమ్మకూడదు. కొన్ని పరిస్థితులు చావాలని దేవుడు ఎప్పుడు అనుకోడు, మనం సరిచేయాలని చూస్తాడు. అనేక పరిస్థితుల నుంచి దేవుడు నడిపించడానికి మరియా ఒక ధన్యురాలుగా మారిపోతుంది. చూడండి, యేసేపు కూడా ఆ దేవుడు ఎప్పుడైతే దర్శించాడో అప్పుడు ఆమె దయపడుతుంది. దేవుని దయ మనకు ఉండాలండి. మనుషులు మనకు దయ ఉన్నా లేకపోయినా దేవుని దయ మనకుంటే శత్రువులు కూడా నీకు మిత్రులుగా చేస్తాడని 34వ కీర్తన 7వ వచనం ఉంటుంది చదవండి. కీర్తనలో 34వ అధ్యాయం 7వ వచనం. 34వ అధ్యాయము 7వ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించాలి. సరే, యెహోవా యందు భయభక్తులు కలిగితే ఆయన దూతలు కావలి ఉంటాయి, నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి యథార్థతను మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం యథార్థతను కాపాడుకుంటామో దేవుడు మనం చూస్తాడు. మరి మేమనుకుందే ఇగో ఈ చూడలేదు ఆడి చూడలేదు, నేను ఎందుకు యథార్థంగా ఉండాలి, నాతో పాటు ఉన్న వాళ్ళు ఎట్టబట్టాడు బతుకుతున్నారు అనుకున్నా మరియా. దేవుడు కొరకు దేవుడు చూస్తున్నాడని దేవుడు మరియా భయపడింది. చూడండి, ఆ మాటని చూపిస్తే చూడండి, సామెతలు 22:12 వచ్చిన చూడండి. దేవుడు ప్రతి వారిని పరిశీలనగా చూస్తాడు. భూమి మీద ఎవరు ఎలా బ్రతుకుతున్నామో ఎవరు చూడలేదు కానీ మనం అబద్ధం ఆడొచ్చాము. ఒక పాస్టర్ గారు విషయం చెప్తాను. ఇక్కడేమో నాగలంకలో ఇక మన నాగలంకలో అదే అమనగడ్డలోనేమో హెచ్రా, విజయవాడనేమో బాలాజీ. సేవకుడే 4 సంఘాలు ఉన్నాయి. యథార్థత ఉందా? మనుషులు చూస్తున్నారు అనుకుంటున్నారా? ఎక్కడో పేరు అక్కడో పేరు. బాలాజీ అంటే సైతాన్ పేరు. అక్కడేమో జాబులోనేమో బాలాజీ, ఇక్కడేమో హెచ్రా. హెచ్రా ఎలాంటి భక్తుడు? యథార్థత లేకపోతే దేవుడు అనుకుంటారు ఆ తీర్పు దినంలో ఉంచున్నప్పుడు తలపై ఉంచుకోవాల్సి వచ్చింది. తీర్పు దినంలో ఏరేస్తాడు, చెడ్డదాసుడు నరకం నీకు ఒక కాల్సి ఉంది ఇల్లు అంటాడు. అర్థమైందా? దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండాలి. మనుషులకు చూపించాల్సిన నీ భక్తిని దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉండాలి. నిత్యం నేను చూస్తాడు. నిత్యం కొనకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకుతాడా? కొనకూడదు నిద్రపోడు, పరిశీలనగా చూస్తాడు. చూడండి చాలని ఒకసారి సామెతలు 22:12. జ్ఞానం గల వారిని కాపాడు, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయడు. సోమరి బయట సింహం ఉన్నది. చాలా యెహోవా కన్నులు అందరిని చూస్తాయి. సామెతలు 22:12. అవును.
ప్రతి వారిని దేవుడు చూస్తూ ఉంటాడు, పరిశీలనగా చూస్తూ ఉంటాడు దేవుడు. ఆయన చూపులు జ్ఞానం గల వారిని కాపాడును. నువ్వు జ్ఞానంగా దేవుని సన్నిధిలో, నువ్వు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో ఆయన చూసి నేను దీవిస్తాడు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు కంతలాడు పరిగెత్తుకొచ్చేసావు అనుకో, దేవుడు చూస్తావు, నా బిడ్డ ఎంత ఆశతో దేవుని సన్నిధికి వెళ్తుంది. ఆయన నీకు రావాల్సిన మార్కులు వేసేస్తాడు. చూడండి, కాలేజీలో అయినా స్కూల్లో అయినా, కాలేజీ కాకుండా ఫస్ట్ పిల్లలోనే మీకు ఆశ వేసేస్తారా? అట్లే చేసేస్తారా? రెండో పిల్లలు వేస్తారా? ఎవరైనా ముందు వచ్చిన వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. డిసిప్లిన్ నువ్వు రైట్ కొట్టుకుని అయినా వెళ్ళిపోతాడు. నువ్వు తర్వాత వచ్చి కూర్చున్నా నీకు ఆశీర్వాదం దొరకవు. ఇది సత్యం. దేవుని సన్నిధిలో గడగడలాడుతూ పాల్గొనడం ముందు దేవుని సన్నిధిలో ఉండాలి. భయభక్తులు, అందుకే బైబిల్లో చాలా సార్లు ఉంటాయి భయభక్తులు గలవాల్సి ఉంటాయి. భయం ఉంటే భక్తుంట్లో, భక్తుంటే భయం ఉంటుంది. ఈ రోజు క్రైస్తవులకి భయం ఉంటే భక్తుంట్ల, భక్తుంటే భయం ఉంటుంది. భయభక్తులు లేని భక్తి చేస్తే మనకి ప్రయోజనం. భయం కలిగి భక్తి చేయాలి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో మరి ఎంత మనం ఇదిగా ఉన్నామో, మన జీవితం ఎలాగ దేవునికి సమర్పిస్తున్నామో, ఆ మరియమ్మలాగా మనం యథార్థతను కాపాడుకుంటూ మనం దేవుని సన్నిధిలో కానీ సాగిపోయినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అన్నా సమర్పించుకుంది, నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. నేను ఒక తీర్మానం చేసుకుని చాలా మంది ఈ వర్షంలోనే దేవుడు అని తిరిగి తెలివి ఎట్టాగు అది ఇది నన్ను అన్నారు. సచ్చిన బతికినా నేను ఎంతకాలం దేవుని మాట్లాడలేదు. నేను దేవుని పని చేస్తాను, దేవుడే చూసుకుంటాడు. మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. అనేక మందిని దేవుని తట్టు నడిపించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. నేను మార్మల్స్ పొందుకోగానే 8 మందిని తీసుకొచ్చి మార్మల్స్ పొందించాడు దేవుని సన్నిధిలో. 10 దినాలు కూర్చోబెట్టాలి ఇంటికి కదలకుండా. వాళ్ళ భర్తలకి, వాళ్ళ అత్తలకి, వాళ్ళ మామలకి వెళ్ళి బతిమాలి దేవుడు మాట్లాడితే మీ కుటుంబాలు బాగుపడి, మీ మాట వింటారు, మీ భార్యలు పాపం చేసుకుంటారు, మీ బిడ్డలు శుభ్రంగా చూసుకుంటారు. చాలా భక్తి విధానం వచ్చింది. ఇప్పుడు లాగా వాళ్ళు ఉండరు. దయచేసి నా మాట నుండి ఆయన కనిపించేసి ఆయన 8 మంది తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి 10 రోజులు ఖాళీ కదపకుండా వాళ్ళని ఇంటికి వెళ్ళకోకుండా, వాళ్ళు 2 మా తమ్ముళ్ళే, అంటే మా బాబాయ్ తమ్ముడు ఇంకొకరు, ఆ ఆవిడ ఇంటికి రానెత్తలేదని తాగేసి ఎక్కడికో పడిపోయి ఫోన్ చేసి మేము తాగు పడిపోయాం, మేము రాము ఇంటికి అంటున్నారు. వేసంగాలం మే నెలలో మాకు సుఖలు కాబడుతున్నాయి, ఎక్కడ ఉన్నారా చెప్పండి, ఏదన్నా అడిగితే నన్ను అంటారా, చెప్పండి అని చెప్తున్నాడు. సాతాను ఊరికే ఉంటుందా? ఆమె ఎట్టగొట్ట బతుకుని తీసుకొచ్చాం. తర్వాత ఆవిడ ఎలా ఉన్నారు తెలుసా? మూల స్తంభాలుగా నిలబడ్డారు. ఎట్లా? మూల స్తంభాలుగా, ప్రార్థనలో వీరులుగా తయారయ్యారు. ఎందుకని? వాళ్ళు ఆ 10 దినాలు దేవునికి రుచి చూపించబట్టి. లేకపోతే తగాదలు, గొడవలు, వెళ్ళిపోవటం, రావటం, పిల్లలను కొట్టడం, వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చదివించుకోవటం, ప్రార్థనకి ముందెళ్ళిపోవటం, పాటలు పాడటం, అనేక మంది దేవుని సన్నిధి నడిపించడం. 8 స్తంభాలుగా నిలబడ్డారు. నువ్వు ఎంతమంది నడిపించావు దేవుని సన్నిధి? దేవుడు అడుగుతాడు. నువ్వు జ్యోతిలాగా నిలబడాలంటే ఏసన్న గారు మాట చెప్తూ ఉంటారు, గుర్తుందా లేదు? ఏసన్న గారిని తెలంగాణ పర్లోక రాజ్యం ఏసన్న రాయేసన్న అని అంటే, నేను రానయ్యా కూర్చోనంటే, నేను కూర్చోను అంటాడు. అంట సింహాసనం పక్కన కూర్చోను, నేను కూర్చోనంటాడు. ఎలా కూర్చున్నావంటే, నీ తొడ మీద కూర్చుంటానయ్యా. వాళ్ళు ఎవరు కూర్చోబెట్టుకుంటారో, నువ్వు ప్రేమించే కుమారుని నీ వాళ్ళ కూర్చోబెట్టుకుంటావు. ఎవరి వాళ్ళ కూర్చోబెట్టుకుంటావా? దేవుడు అడుగుతాడు, నువ్వు నా కొరకు ఏం సాధించావు? నేను మార్చుకున్నానే, నేను రక్షించుకున్నానే, నేను కాపాడేనే, ఏమన్నా నా కొరకు ఒక ఆత్మని నశించిపోతే నాకు రక్షించి దేవుని సన్నిధి తీసుకొచ్చావా? దేవుడు ఎక్కడుతాడు? ఏమి లేదులే ప్రభు అంటే అనుమానం కూర్చుంటావా? అక్కడ మహిమలు వేరుగా ఉంటాయి. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు, అన్ని కిరీటాలు నీలో పొదుగుతూ ఉంటాడు. నీకు మహిమ వేరుగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని నడిపించి ఒక సాధనాలుగా ఉండాలి. గొల్లలు ఏం చేశారు? దూత కనిపించగానే వెళ్ళారు, పూజించారు, ప్రచురం చేసుకుంటా వెళ్ళారు అని ఉంటుంది. ఏం చేశారు? ప్రచురం చేసుకుంటా వెళ్ళారు. ఊరికే ఉండలా. జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు వచ్చి సాగిలు పడి వాళ్ళు కూడా ప్రచురం చేసుకుంటా వెళ్ళారు. చూడండి, నక్షత్రం ఊరికే ఉందా? నక్షత్రం యేసేకి ద్వారా చూపించుకుంటా వెళ్తుంది. నువ్వు నేను జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, బంగారం అంటే ఆరోగ్యం ఇచ్చాడు, తెలివి జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి ఒక మాట, నాకు రోజుకు ఒక మాట చెప్తున్నాను. డిఎల్ మోడీ గారు సండే స్కూల్ పిల్ల మార్చిందంట. డిఎల్ మోడీ గారు సండే స్కూల్ పిల్ల ద్వారా మారుమనసు పొందుకుని ఆయన ఎంత గొప్ప సేవ చేశాడో తెలుసా? ఎంత గొప్ప 1,00,000 మందిని ఆయన దేవుళ్ళలో నడిపించాడు. 1,00,000 మందిని. ఇన్ని కష్టాలు పడ్డాడు,
సమస్తం విడిచిపెట్టాడు. నువ్వు నేనేం చేస్తున్నాం? ఎంతమంది మిషనరీలు వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఉదయకాలం కూడా పాసం ఎన్ని అవయవాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సమస్తం విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికారు. నువ్వు యథార్థంగా నువ్వు దేవుని సన్నిధిలో ఇక్కడ కూర్చుని ఉన్నావంటే బైబిల్లో ఉంటుంది, నువ్వు కూర్చున్న స్థలం ఎలాగ అర్థమైపోతాయా? నువ్వు కూర్చున్న స్థలం అర్థమైపోకూడదు. నువ్వు ఫలించాలి, నువ్వు కనాలి, నువ్వు క్రీస్తుని పరిచయం చేయాలి. ప్రతి వారికి నువ్వు పరిచయం చేయాలి. ఆ హృదయాలు క్రీస్తు పుట్టాలి. అందుకే సమరయేశ్వరి బావ దగ్గర ఏమంటుందాన్ని? ఆ కొండ విడిచిపెట్టి ఊర్లో పరిగెత్తింది. అంతేగాని నేను అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తాను అందరినీ, ఇదిగో నాతో చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు, ఆయన యేసు అని వాళ్ళు తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు చెప్పడమే కాదు, మేము కూడా తెలుసుకుని ఆయన విషయాలు, ఆయన క్రీస్తుని మేము తెలుసుకున్నాం అని అంటారు. కాబట్టి అనేక మందిని నువ్వు క్రీస్తు కొరకు నువ్వు ఆయుధపడేదానిగా ఉండాలి, మన యథార్థతగా ఉండాలి. చూడండి, మనం అన్ని విషయాలు కొంతమంది ఏమంటారు తెలుసా? ఆ సంగతి తెలుసు, మన భక్తి మనం మెట్లో మనం భక్తి చేసుకుంటే చాలు అని కొంతమంది గర్వంగా ఉంటారు. ఒక కుమారుడు వచ్చి అన్నాడంట, భక్తి గల గాడిది ఎట్లా ఉంటుంది? గాడిది బాగా ఉంటుంది అని మొహం. గాడిద ఎట్లా ఉంటుంది? దీనంగా ఉంటాయి కళ్ళు, చాలా దీనంగా ఉంటుంది. అది ఎదుటి వారికి హాని చేసి గుణం అనుకుండదు, చాలా ఇదిగా ఉంటుంది కదమ్మా, గాడిది చాలా భక్తి కదా, ఏసైని మోసింది కదా అని అంతా చెబుతాడంట. సరేనా, గాడిది దీనంగా ఉంటుంది, ఏసైని మోసింది, ఒకసారి వెనక్కి నుంచో అన్నమాట. వెనక్కి ఏం చేసింది? రెండు కడతాం, ఒక్క తల్లి తల్లిద్ది. అప్పుడు ఏమైంది? కొళ్ళు ఉడిపోయి. మన భక్తిగా మౌనంగా మన భక్తి మనం చేసుకుంటే సరిపోదండి. నేను భక్తి పరుడాన్ని, నేను ఎవరితో మాట్లాడను, అనుకున్నాం కానీ ఒక కామన్. ఆ సిలు ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చుంటే కుర్చీలో సిలు వేసి కూర్చుంటుంది. కుర్చీలో సిలు మీద కూర్చుంటాం అనమాట. ఒకసారి నాకు పడదు. నీ భక్తినివే కాదు, ఎదుటి వారికి నీ జీవితం చూపించాలి. ఒక భక్తిగా ఉన్నాడు తెలుసా? నడిచి బైబిల్గా నువ్వు ఉండాలి. బైబిల్ చదివేసి నా భక్తి నేను, నా బిడ్డలు నేనంటే కాదు. నువ్వు అనేక మంది కొరకు నిందలు, అవమానాలు అన్ని పొంది వాళ్ళకి నువ్వు రుచి చూపించాలి క్రీస్తుని. ఏసన్న గారు ఒకసారి భోజనానికి వెళ్తే అయితే అది నేను మాటి చూస్తూ ఉంటాను. ఎంత జ్ఞానాతి ధ్యానంగా ఉండబట్టి ఈ లోకానికి ఎంతమందిని రక్షించాడు, ఎన్ని వేల మందికి ఆశీర్వాదంగా మారిపోయాడు. నాకెందుకులే ఆడే అంటారు, నాకెందుకు ఏడసం, నాకెందుకులే నువ్వు చెప్తున్నావు గెలవాయి చెప్పావు కానీ అంటారు. వాళ్ళని తోటి ఉద్యోగాలు చెప్తుంటే చాలా మంది ఎలవాయి అంటారు, వినేవాళ్ళు ఉంటారా? కానీ మాటి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళకు నువ్వు వెళ్ళి వాళ్ళని ప్రేమిస్తే, అమ్మో ఎన్నిసార్లు అయినా సరే నన్ను పెట్టలేదు, ఒకసారి రారా, ఒకసారి దేవుడి సన్నిధి రాయా, ఒకసారి ఎందుకంటారా, ఇది నీ భార్య మారింది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, ఒకసారి రాని దేవుని పరిచయం చేస్తే సచ్చి అంతవరకు నేను వదిలిపెట్టాడు. వాళ్ళ హృదయంలో కృతజ్ఞత భావం ఉంటుంది, దేవుని వదిలిపెట్టరు. దేవుడు దాని తగ్గ ప్రతిఫలం నీకు ఇస్తాడు. కాబట్టి మనం మన భక్తి ఏదో మనమని మెదడుకొని ఉండకూడదు. దేవుని కొరకు ఓ సాధారణంగా నిలబడాలి. ఎన్ని రోజులు బ్రతుకుతామండి? ఎంతనే మన బ్రతుకు? ఇలా చూసిన వాళ్ళు అలా చచ్చిపోతున్నారు. కరోనాలో ఎన్ని వేల మంది చచ్చిపోయారు. నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆయుష్ ఇచ్చాడంటే అనుకోని బ్రతకడానికి కదా. చనిపోకుండా భూమి మీద నిత్యంగా బ్రతుకోవాలి ఎవరైనా ఉన్నారా? బ్రతుకున్న కాలము దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉండాలి. దేవుడు అక్కడ నిన్ను నా కుమార్తె అని పరిగెత్తుకుంటా వచ్చి కౌగిలించుకోవాలి. అంతేగాని నిన్ను ఎందుకు మార్చానా, నీ బదులు ఇంకొక మార్చిన పోయేదే అని అనుకోకూడదు. ఏమనుకోవాలి? దేవుడు ఆ పరలోక రాజ్యం గుమ్మం దగ్గరికి వెళ్ళగానే సింహాసనం నుంచి నీకు పరుగులు తీయాలి. ఇదిగో అందరూ చెప్పాలి, అక్కడ దావీదు ఉంటాడు, మోసే ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఇదిగో నా బిడ్డ నా కొరకు నిందలు భరించింది, బాధలు భరించింది, అవమానాలు భరించింది, అనేక మందిని మార్చిందని నిన్ను కౌగిలించుకుని తీసుకెళ్ళి పరిచయం చేసి అక్కడ కూర్చోబెట్టిన ఎంత ధన్యత. అంతేగాని మారేవుగా అమ్మోని కూర్చోండి బాగుంటుందా? ఓ పాత్రి గారంట, నా సమయం అయిపోతుంది, ఓ పాత్రి గారు పల్లవరాజ్యం వెళ్ళాడంట. పల్లవరాజ్యం వెళ్తే ఆ విశ్వాసం అంట ఎదురుగా ఉంది, పెద్ద ఇల్లు, తలతలాడుకుంటుంది ఇల్లు, వస్త్రాలు, వైఢూర్యాలతో. విశ్వాసం భాషలో చూశానంట, అంత వైఢూర్యాలతో వెళ్ళిపోతుంది, ఈయనకెంత ఇల్లు ఉంటే నాకు ఇంకెంత ఇల్లు ఉంటుందో అని ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే అది ఒక్కో విశ్వాసం ఇళ్ళన్నీ కనబడుతున్నాయి. ఆఖరికి పాస్టర్ ఇల్లు వెళ్ళబడి చిన్న గుడిసి ఉండదు, సాదృశ్యంగా చెప్తున్నాను, చిన్న ఇల్లులాగా అక్కడ ఉన్నాడు. ఇదేంటి నా ఇల్లు ఇక్కడ ఉందంటే అప్పుడు అన్నాడంట, వాళ్ళు అనేక మందిని మార్చారు, అనేక మంది దేవుని సన్నిధిని నడిపించారు, అందుకే వాళ్ళు అక్కడ దాన్ని అందుకే ఉంటున్నాడు
పైన ఉన్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటాడు దేవుడు. భూ సంబంధం వాటివన్నీ వ్యర్థమే, క్షీణించిపోయే, నశించిపోయే. దేవుడు మన పైన ఉన్న వాటి కొరకు మనం మనసు పెట్టాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్య పడలేదండి. నేను అమ్మగారి విషయంలో నన్ను పిలిచిందనో ఇంకోటి నేను చెప్పట్లా. మేము వైజాగ్ ఒక సందర్భంలో ప్రార్థన వెళ్తుంటే ట్రైన్లో కూడా ఆమె ప్రార్థన నడిపిస్తుంది. మేము వేరే గ్రూప్లో ప్రార్థన చేస్తాం. నేను అన్నాను, చూడమ్మా ప్రార్థన నడిపించమంటే అది నీ సమయం ఉన్నప్పుడు ప్రార్థన నడిపిస్తే ఏముంది, నీకు అవకాశం జరిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి రావడం గొప్ప ఏముంది, నీకు అనుకూలం కాని పరిస్థితుల్లో కూడా వచ్చి కూర్చుంటావే అది దేవుడు చూస్తాడు. మీ ఇంటికి బంధువులు వచ్చి ఆదివారం నాడు నీకు ప్రార్థన కలపడం చేశారనుకో, ఆయన కూడా తీసుకుని దేవుని సన్నిధికి వస్తావే అది చూస్తాడు. అంతేగా నా బంధువులు రాకుండా ఛానల్కి వచ్చారని మాసం తెచ్చి చాయ్ తెచ్చి ఇక చాలా పడి ప్రార్థన పోగొట్టుకున్నాం అనుకో, దేవుడు గొప్ప పెట్టినట్టు. అనుకూలం ఉన్నప్పుడు భక్తి చేయడం కాదు, ప్రతికూలంలో కూడా భక్తి చేయడం గొప్పది. నేను అన్నాను, ప్రతి విషయంలో ఉదయకాలం సాయంకాలం ప్రార్థన నిద్ర మానుకుని ఎందుకు కూర్చుంటాను అనుకున్నాను, అనేక మంది వరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రసంగించడమే పెద్ద బాధ కాదు, ఇంట్లో కూర్చుని అనేక మందికి ప్రార్థన చేసి యథార్థంగా కాపాడుకుంటే దేవుడు నేను చూస్తాడు. ఆనాడు మరీలో చూసి ఆమె గర్భం వాడుకున్నట్టు దేవుడు నేను కూడా ఒక దినాన వాడికి నేను కూడా అనేక సంవత్సరాలు పడి ఏడ్చినట్టు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నేను దేవుని కొరకు బ్రతకాలని ఆశ కలిగి యథార్థత కలిగి జీవించినట్టు దేవుడు వాడుకోవటం మొదలుపెట్టాడు. ఒక గాడిని దేవుడు వాడుకోలేదా? రెండో రోజునంట అమ్మ అట్లాదివారం అయిపోయిన తర్వాత, అమ్మ నిన్న మనల్ని అసలు కాలు మట్టి కలుపుకోలేదమ్మా, ఒకసారి పిల్లలకి వెళ్తాం పదన్నమాట. సరే నా పిల్ల ముసలి ఎందుకు కాదన్నాళ్ళే, పదమ్మ వెళ్దామని వెళ్తున్నాయి అంట. వెళ్ళి వస్తుంటే అవసరం దగ్గరికి వచ్చి ఎదురుగా నుంచుని అంట. ఒక్క తేరు తీసాడంట. ఏం చేశాడు? నా పని కట్ట వస్తా వెంటనే ఒక్క తేరు తీసాడంట. ఎందుకు తీసాడు? ఏసై లేడు ఆ గాడి మీద. ఎవరు? ఏసై లేడు. ఏసై ఉంటేనే నీకు నాకు ఘనత. ఏసై లేకపోతే ఉట్టిగా మన పని. ఎప్పుడైతే ఏసై నీలో ఉంటాడో, ఏసై నీ బిజాల మీద ఉంటాడో అప్పుడే నీకు ఘనత. బుల్లెట్ జాన్ గారని పెనుగోడు దగ్గర బుల్లెట్ జాన్ గారు స్వార్థపూర్వం దొంగల్ని ప్రపంచంలో ఎవరు మార్చలేకపోయారు. ఎక్కడ దొంగతనం చేసినా వచ్చి పడిపోయాడు పోలీసు. జంగరాముడని పీకు లోతు సముద్ర పట్టును కప్పెట్టి తుపాకి ఇక్కడ పెట్టి అలాంటి చాటు నువ్వు దొంగతనం చేసి చెప్పమంటే నేను దొంగతనం చేయకపోయింది, చంపితే చంపుకోండి అన్నాడు. స్వార్థపూర్వం దొంగలు. అయితే ఆయన మన డానియల్ గారి ద్వారా మార్పులు పొందుతున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇగో ఫలానప్పుడు దొంగతనం చేశావు, ఫలానా సాడు చేసావు, ఫలానా చేశాను ఒప్పుకుంటాడట. ఆశ్చర్యపోయారట. మరి మేము గన్ని పెట్టాము, ఆ పీకుల్లో పెట్టి మనం ఒప్పుకోలేదు, ఎట్లా ఒప్పుకున్నామంటే సర్వశక్తుడు నాకు సొంతమయ్యాడు. నేను తెలుసుకున్నాను, నా బ్రతుకు మారింది. ఇవాళ టువాటుపురాన్ని స్వార్థపురంగా మార్చాడు దేవుడు. సెంట్రల్ తిరుగులేదు. అలాంటి దొంగల్ని అసలు ట్రైన్ వెళ్తుంటే అసలు సునాయాసంగా దొంగతనం చేసేవాళ్ళు. ఎంత చూస్తే బ్యాంకుల కన్నా వేసేవాళ్ళు. స్వార్థపురం నేను 4 సార్లు వెళ్ళాను. స్వార్థపురంగా ప్రతి ఇల్లు మారిపోయింది. మారమోళ్ళు ఉంటే తరుగు కొడతానన్నారంటాడు. సరే దేవుడు నువ్వు పరిచయం చేయగలిగితే నువ్వు ఎంత ధన్యుడైపోతావు. మరి దేవుడిని పరిచయం చేసింది. ఎలా పరిచయం చేసింది? దాని యథార్థతను కాపాడుకుంటూ దేవుడిని పరిచయం చేసింది. గొడవలు పరిచయం చేశారు, తార పరిచయం చేసింది. మరి నువ్వు ఎలా పరిచయం చేస్తున్నావు? దేవుడికి ఇచ్చే విధానంలో అన్ని ఇస్తున్నావా? నీ సమయం ఇస్తున్నావా? నీ ధనం ఇస్తున్నావా? 10వ భాగం ఇస్తున్నావా? విలియం కేరీ కోల్గేట్ విలియం కేర్ అంటే బైబిల్ రాసింది కోల్గేట్ విలియం కేర్ అయినా ఆయన ఒక పడవ నడిపే అప్పుడు ఫ్లైట్ లేవు కాబట్టి పడవ ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఆ పడవ నాయకుడు స్వార్థ విన్నాడు. స్వార్థ విని 10వ భాగం గురించి కూడా చెప్పాడంట. ఇదిగోండి నీ దర్శన భాగం ఇలా దేవుడికి ఇస్తాడని దీవిస్తాడని చెప్పాడంట. అప్పుడు ఆయన కొవ్వొత్తులు తయారు చేసేవాడంట. కోల్గేట్ అందరూ వాడతాం కదా, తలాలైతే కొళ్ళు తోపుకునేది అదే. ఆ కోల్గేట్ అంతకైతే కొవ్వొత్తులు తయారు చేసేవాడంట. తను ఆ సంపాదనలో 10వ భాగం తీసి దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చి కోల్గేట్ పేస్ట్ ని తయారు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత సబ్బులు తయారు చేశాడు. తర్వాత కోల్గేట్ తయారు చేసిన తర్వాత 10వ భాగం వచ్చింది, 20% వచ్చింది, 20%, 30%, 30%, 90% దేవునికి, 10% హాని. ఎలాంటి పల్లెటూరులో కోల్గేట్ వాడడం ఉన్నారా? తెలియని ఉన్నారా? కొంచెం అర్థంగా 9% దేవుడికి ఇచ్చేసి 10% అందుకున్నా సరే అసలు ఎన్ని కోట్లు లక్షల కోట్లనే తెలియదండి. దేవుడికి ఇవ్వటంలో ఆశీర్వాదం.
నీ ధనమే కాదు, నీ హృదయము దేవునికి ఉపయోగిస్తుంది. నీ ధనం తర్వాత నువ్వు ఎదుగాలి. నీ సమయము 24 గంటలు 2.5 గంటలు దేవునికి నీ సమయంలో ఏదో సందర్భంలో నీ జాబ్ కుదరట్లేదా, నీ జాబ్ ఏదో ఒక టైంలో చూసుకుని మనసులో ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు అదే కాలము ఆ 2.5 గంటలు పూర్తి నీకు కలిగిన దాంట్లో దేవుని సన్నిధికి దేవుడు ప్రేమించిన బిడ్డలకు నువ్వు వెళ్తున్న సంఘాన్ని 10వ భాగం దేవుడు నిన్ను దీవిస్తాను. ఆకాశ వాకిలిపి దీవిస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు దీవించబడాలంటే నీ యొక్క సమయాన్ని ఇవ్వాలి, నీ యొక్క ధనాన్ని కూడా 10వ భాగం ఇచ్చండిగా అంటున్నాడు దేవుడు. నీ 10వ భాగం ఇచ్చి దేవుణ్ణి కనపరచాలి. కాబట్టి మనం అన్ని విషయాలు కూడా ఆయన చిత్తం నెరవేర్చేవాడిగా ఉండాలి. ఆయన చిత్తానికి లోబడాలి. ఆయన చిత్తానికి లోబడినప్పుడు నేను దీవిస్తాడు. మరి మేముంది ఈ చిత్తం ఉంది. యేసయ్య ఏమన్నాడు, ఆ గెచ్చమైన తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన ముందు అన్నీ కనిపిస్తున్నాయి. ఎవరు తంతారా, ఎవరు గుద్దుతారా, ఎవరు కొడతారా, ఎవరు కొడుతారా, ఎవరు ఏమైనా చేస్తారా, ఏదైనా సహిస్తాం. కానీ మనం ఎవరైనా ఎక్కడ చేస్తే సహిస్తామా? డబ్బైనా సహిస్తామా? చూడండి, ఎవరైనా మనం ఏమైనా చేయాలన్నా సహిస్తామా? సహించాం. కానీ యేసయ్యని హేళన చేశారు, యూదుల రాజ్యం అన్నారు. ఒక సందర్భంలో బైబిల్లో రాయబడలేదు కానీ చర్చిన కుక్కను తీసుకొచ్చి యేసయ్య ముందు వేసి నువ్వు అందరూ స్వస్థపరిచేవుగా, కుక్కలను స్వస్థపరిచేవుగా, చర్చిన కుక్కను స్వస్థపరచు అని యవనస్తుల్ని రిబ్బన్ మాత్రమే మొల కట్టి యేసయ్య ముందు నాట్యం చేయించారంట. సిలువ యేసయ్యకు రిబ్బన్ మాత్రమే మొల కట్టించి యేసయ్య ముందు నాట్యం చేయించారు. ఎంత అపహాసం చేశారు, ఎంత హేళన చేశారు ఆ గెచ్చమైన తోటలో. ప్రభా ఇగో ఈ బాధలన్నీ శ్రమలన్నీ నేను భరించలేకపోతున్నాను ప్రభు, ప్రార్థన చేస్తున్నాను, వెంటనే నీ చిత్తమే నా పట్ల జరగాలంట. కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని కొరకు వాడబడాలంటే ఆయన చిత్తానికి లోబడాల్సి. కాబట్టి నువ్వు నేను నా జీవితం నీ జీవితం దేవుడి కొరకు సమర్పించుకున్నట్లయితే దేవుడు దీవెనకరంగా మార్చు. నిజంగా అండి దీవెనకరంగా మార్చుతాడు. నేను వస్తున్నాను నా దేవుడు అనుకోవద్దు. ముస్లింలు ఇద్దరు ప్రార్థన చేస్తేనే కొరియా దేశానికి మరి ఒక భక్తులు తీసుకెళ్ళి ముస్లింలు ప్రార్థన ఎంత గట్టిగా తెలిసే పనులు అంత అయిపోయింది, మేమేం చెప్పాలని మొహం మూసి కూర్చుంటారు. లేదు ముసలోళ్ళు అంట చాలా మంది చెప్తూ ఉంటాడు. ఒక్క పాట ముగిస్తాను. సంఘం దగ్గర సైతాన్ని పంపించాడంట, 2000 దెయ్యాలను పంపించాడు. సంఘం వల్ల ఆ వాక్యం వల్ల చేయండి, సంఘంలో అందరూ మనసులు తీర్చి పాడు చేయండి అని వీళ్ళందరూ వెళ్ళారంట. ఒక ముసలి గుడిసెలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క ఒక్క దెయ్యమే సంఘంలో ఉందంట. ఈ ఉన్న దెయ్యాలన్నీ ముసలి గుడిసుకు తిరిగినాయంట. సాతాను దర్శిద్దామని వచ్చాడంట. దర్శిద్దాం వస్తే వీళ్ళందరూ సంఘంలో ఈ ఒకటే మరి పిచ్చోళ్ళు మంచోళ్ళు మిమ్మల్ని ఎందుకు పంపించాను ఆడు వాక్యం వినకోకుండా ఏదో ఆ ఇంటికాడ పాలేమయ్యో తలిపేసానా లేదా తాళం ఊడిపోద్దా దొంగ దోరుతారా ఆ ఆలోచనలు పెట్టమంటే మీరేంటి ఆ ముసలం ఎందుకు పడి ముసలం గుడుసులు తిరుగుతున్నారు ఒక్కడే ఎక్కడ ఉన్నామంటే ఈడన్నదంట. నేను ఎలా సరే వాళ్ళకి అడిగి పురుగుతున్నారో వాళ్ళ ఆలోచనలు ఆ భాగం ఆయన మొత్తుకుంటే నేను కాడే పెడుతున్నారా, మాకేం పని లేదు ఇక్కడ. అందుకే ఆ ముసలం మామూలు కాదు, 2000 దెయ్యాలకి ఒక్క స్నానం పడుతుందా భూ ప్రార్థన చేసేస్తుంది. ముసలిది ఆడ కోసం చేస్తుంది, నీళ్ళ కోసం చేస్తుంది. ఎట్ట పట్ట చెడగొడ ఆపుతావంటే ఆకులు కదుపుతున్నాం, ఈ కదుపుతున్నాం, కళ్ళు తెరుతున్నాం ముసలే. కాబట్టి నువ్వు నేను అలా ఉండాలంటే ముసలాడు అని అనేక మంది కొరకు ప్రార్థించారు. సాగుల కొరకు, సాగురాళ్ళ కొరకు, ప్రపంచంలో అనేకమైన మరి వ్యసనాలకు బానిసలైపోయారు. యవనస్తులు సెలవులు వాళ్ళ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని కొరకు దేవుడి చిత్తం కొరకు నువ్వు లోబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి మనం ఇంట్లో భద్రపరిచిన